ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ అయితే ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఇక్కడ సేమ్ లాజిక్ని అప్లై చేస్తే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అనేవి వస్తాయి. అదే లాజిక్ని మనకి ఇక్కడ అప్లై చేస్తే కనుక మనకి క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి కావాల్సిన నెంబర్ అనేది వస్తుంది. ఆ లాజిక్ ఏంటి అనేది చూడాలి. ఇక్కడ చూడండి, ఈ ఫైవ్ని ఏం చేస్తే మనకి 7 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 5ని 5తో ఎడిషన్ చేసినా మనకి 7 రాదు, సబ్ట్రాక్షన్ చేసినా 7 రాదు, మల్టిప్లికేషన్ చేసినా 7 రాదు, డివిజన్ చేసినా కూడా 7 రాదు. మరి ఏం చేస్తే 7 వస్తుంది? ఇక్కడ చూడండి, 5 × 5 5 × 5 అంటే ఎంత? 25. ఈ డిజిట్స్ని యాడ్ చేయండి. 2 + 5 2 + 5 అనేది 7 ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి, 7 × 7 7 × 7 అంటే ఎంత? 49 డిజిట్స్ని యాడ్ చేయండి. 4 + 9 = 13. ఇక్కడ చూడండి, ఈ రెండు ఈక్వల్ అయినాయి. అంటే ఇక్కడ సేమ్ లాజిక్ అనేది యూజ్ చేశారు. అదే లాజిక్ని ఇక్కడ అప్లై చేసి చూద్దాము. 8 × 9 8 × 9 అంటే ఎంత? 72. ఈ డిజిట్స్ యాడ్ చేయండి. 7 + 2 = 9. 9 అనేది ఆప్షన్లో ఉందా? ఉంది. అంటే ఇది మన ఆన్సర్ అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి.